ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే మన దేశంలో కూడా బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ రైళ్ల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా భారత్లో బుల్లెట్ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోంది. మన దేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కూడా ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. దేశంలో ఇప్పటికే పలు కొత్త రైళ్లు పట్టాలెక్కాయి. ఆధునిక కాలానికి తగిన విధంగా ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడానికి సెమీ హై స్పీడ్ రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది రైల్వే శాఖ. అందులో భాగంగానే ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వందే భారత్ రైళ్ల సంఖ్యను సైతం క్రమక్రమంగా పెంచుతోంది రైల్వే శాఖ. అయితే ఇప్పుడు మరింత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. జపాన్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ప్రజా రవాణా కోసం బుల్లెట్ రైళ్లను ఉపయోగిస్తుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా బుల్లెట్ రైళ్లు వేగానికి పర్యాయపదంగా నిలుస్తున్నాయి. మన దేశంలోనూ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలన్నది ఏళ్ల తరబడి వినిపిస్తున్న ప్రతిపాదన. ఆ దిశగా కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా భారత్ లో బుల్లెట్ రైలును పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తోంది. బుల్లెట్ రైళ్లు గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెడతాయి. ప్రస్తుతం మన దేశంలో వేగవంతమైన రైలు వందే భారత్. ఇది గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును మన దేశంలో పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పనులను చేపడుతోంది. ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ రైలు పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సివిల్ నిర్మాణాలతో పాటు ట్రాక్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిపై ఓ అంచనాకు రావచ్చని వెల్లడించారు. రెండు నగరాలను కలుపుతూ 508 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు కొనసాగుతుండగా 320 కిలోమీటర్ల మార్గంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలుత మహారాష్ట్ర వైపు పనులు నెమ్మదించినప్పటికీ 2022లో బీజేపీ, శివసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగం పుంజుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. తొలుత బుల్లెట్ రైలు సాంకేతికతను విదేశాల నుంచి తీసుకున్నప్పటికీ దేశీయంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు తీస్తూ ప్రయాణికులు మెరుగైన సేవలు అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 వందే భారత్ సెమీ హై స్పీడ్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వందే భారత్ తర్వాత బుల్లెట్ రైలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో బుల్లెట్ రైళ్ల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది క్లిష్టమైన సాంకేతిక పరంగా కఠినమైన ప్రాజెక్టు అని కేంద్రం పేర్కొంది. అత్యున్నత స్థాయి భద్రత నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్ ను పరిగణలోకి తీసుకుని జపాన్ రైల్వే సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని తెలిపింది ప్రభుత్వం. స్థానిక అవసరాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశామని వెల్లడించింది. దీంతో మన దేశంలో బుల్లెట్ రైళ్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా అని ఎదురు చూసే వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. అత్యధిక వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో బుల్లెట్ రైళ్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరనుంది.